నెక్స్ట్ సంతోష. సభకు అలంకార ప్రాయమైన గౌరవనీయులు డిఓ గారికి, మా పాఠశాల హెచ్ఎం గారికి మరియు ఉపాధ్యాయులకు నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ సమావేశానికి కారకులు ధార్మికులైన శ్రీ అనంతుల సునీల్ రెడ్డి గారికి నా నమస్సు మాంజలి. దాత్రిని హాలికునకు సుక్షేత్రము బీజములు నొకట చేకూరు భంగిం చిత్రముగా దాతకీవి బాత్రము సమకూరు నట్టి భాగ్యము కలదే అనేది మహాకవి పోతన గారి విరచితం. అంటే రైతుకు మంచి వ్యవసాయ క్షేత్రం, విత్తనాలు దొరకడం అరుదు. అలాగే దాతకు తగినంత ధనము, దాన్ని గ్రహించడానికి ఉత్తమమైన వ్యక్తి దొరకడం కూడా అరుదే. ఇలా దొరికితే ఇద్దరికీ అదృష్టమే. జననియు జన్మభూమియు స్వర్గం కన్నా మిన్న అనే మాటకు మీరు నిలువెత్తు సాక్ష్యం. ఎందుకంటే మీ తల్లిదండ్రులు వారి తల్లిదండ్రుల పేరు మీదుగా ఈరోజు మాకు ఈ స్పోర్ట్ డ్రెస్ మొదలైనవి అందిస్తున్నారు. సదా ధన్యవాదాలు. మీరు మాకు అందిస్తున్న సహకారం ద్వారా మీరు చెప్పకనే ఎన్నో విషయాలు చెప్తున్నారు. తల్లిదండ్రుల పట్ల, పెద్దల పట్ల గౌరవం, వినయం, దాతృత్వ గుణం, ఉన్న ఊరు మీద ప్రేమ, ఇలా ఎన్నో విషయాలు మీ నుండి మేము తెలుసుకుంటున్నాం. మేము కూడా మంచిగా చదువుకొని ఉన్నత స్థాయికి ఎదిగి మా తల్లిదండ్రులకు పేరు తెస్తాము. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. Respected Headmaster Sir, Honorable DO Sir and MEO Sir, guests of honor and all the teachers and my dear friends. Good morning everyone. I am Chaitanya of class 9, stand here to express my gratitude to all the dignitaries sitting over here. A great thanks to our chief guest of today's program, our DO Sir Sri Satyanarayana Garu, for coming our school and spending their valuable time with the students of ZPHS Chada. A special thanks to Anantula Sunil Reddy Garu for providing sports uniform this year and student diaries this year in the memory of his beloved grandparents, late Anantula Lakshmamma and late Sathireddy Garu. Thank you, sir. And I heartily thank Bedi Venkateshwarlu Garu for the advocate of High Court. He had provided this beautiful stage for students conduct assembly and showcase of our cultural program. He had promised this stage this January and it is completed by today. Thank you, sir, for showing your love on our school. And I heartily thank Sudagani Harishankar Gaud Garu for providing ID cards this year and last year. Thank you, sir. Thank you very much for your great support. And I heartily thank Gurrala Ramesh Garu for providing CC cameras for the protection of school. Thank you, sir. And I finally thank great industrial head Darosh Reddy Garu for providing computers for our school and rearranged the electric poles and wires. Thank you, Ananda. ముందున్న గ్రామస్తులు, విద్యార్థులు, ఉపాధ్యాయులందరికీ నమస్కారాలు. సార్, ఈ పాఠశాల చాలా ఓల్డ్ స్కూల్. అట్లాగే ఈ గ్రామం కూడా ఉదార స్వభావం గల గ్రామంగా నేను మీకు సార్ చెప్పినట్టు నడుస్తుంది సార్. చాలా ఇంకా ముందు కూడా మన స్ట్రెంత్ ఇంక్రీజ్ చేయడంలో కూడా మా పాఠశాల తరఫున హామీ ఇచ్చడం జరుగుతుంది నాకు, హెడ్ మాస్టర్ గారికి. ఈ స్ట్రెంత్ పెంచుకోండి, ఖర్చులు మాకు వదిలిపెట్టండి అని చెప్పడం జరిగింది సార్. ఆ విధంగానే చెప్పడం జరిగింది, అది చేస్తాం సార్. ఇంకా మీకు అవసరాలు కూడా చాలా ఉన్నాయి మాకు తెలుసు. ఒక టీచర్గా కూడా నాకు కూడా కొంచెం ఐడియా ఉంది, బాధ్యత కూడా ఉంది సార్. ప్రయత్నాన్ని మేము మన పాఠశాలకు వెళ్ళ సహకరిస్తామని చెప్తూ థ్యాంక్ యూ సార్. పెద్దలు, గ్రామస్తులు, విద్యార్థులు, ఉపాధ్యాయులందరికీ ప్రత్యేకమైన వందనాలు. అయితే ఈ కార్యక్రమం బాలేటి సారు 24 గంటలలో 20 గంటలు పాఠశాల చాడమేనే ఉన్నట్టు పడుతుంది. ఒక 4 గంటలు ఆయనకు సొంత ఉపయోగించుకుంటున్నట్టుండు, 20 గంటలు దీని గురించే మాట్లాడుతుంటాడు. సరే, బాలేటి సారు నేను మూటకొండలో హెడ్ మాస్టర్ పని చేస్తున్నప్పుడు బాలేటి సారు ప్రెస్ అపాయింట్మెంట్ అక్కడికి వచ్చాడు. 5 ఏళ్ళు కలిసి మేము పనిచేసాము. అయితే ఇప్పుడు సారు ఇంత యాక్టివిటీస్ చేస్తుంటే నాకు చాలా సంతోషం ఉంది. ఎందుకంటే
మీ ఇద్దరం కలిసి 5 years పని చేసాము. అటువంటివన్నీ సారు అక్కడ అలవర్చుకున్నాడు. అవన్నీ మన చాలా చాలా అదృష్టము. ఎన్నో ఊళ్ళో సార్కు ప్రమోషన్ వస్తున్నప్పుడు ఎన్నో ఊళ్ళు సార్కు చాలా కనిపించినాయి. కానీ చాలా అనగానే యాదవ్ సార్ ఉన్నాడు, చాలా మంచిది, చాలా విలేజ్ వాళ్ళు చాలా మంచి వాళ్ళు, ఉత్తములు, అన్ని విధాలా బాగుంటుందని సారు చాడను కోరుకోవడం జరిగింది. దాంతోపాటు కూడా సారు గ్రామానికి విద్యార్థులకు చాలా 100% సహాయం చేస్తుండు. స్కూల్ను ఎంతో ముందుకు తీసుకుపోవాలని చూస్తుండు. పిల్లలను ఏదో చేయాలన్న ఆలోచన ఉంది. వాటి అన్నిటి కూడా మేము ఎల్లవేళ సహకరిస్తున్నాము. ముఖ్యంగా యూత్స్ కూడా సార్కు అనుకూలంగా ఉంటాడు. సారు ఫేస్ చూడగానే ఎంత శత్రువు వచ్చినా సార్ని కొడదామనుకుని వచ్చినా సారు ముందర రాగానే సారు నవ్వుతుంటాడు. ఆయన కొట్టేది ఎక్కడ పోతాడో అతనికే తెలియదు. అంటే సార్ యొక్క స్వభావం ఆ విధంగా ఉన్నది. మొత్తం మీద ఏమిటంటే ఇప్పుడు సారు పిల్లలకు చదువుకోవడానికి అన్ని వనరులని సమకూర్చుండు. మరి మీరేం చేయాలి? బాగా చదువుకోవాలి, బాగా చదువుకొని పైకి పోవాలంటే కలెక్టర్ కావాలను, తర్వాత డాక్టర్ అవుతారు, ఇంజనీర్ అవుతారు. ఒక మంచి కలెక్టర్ అయితే మంచి పేరు అయితే ఇక్కడ చదువుకునే విద్యార్థి ఒక మంచి కలెక్టర్ అయ్యి మంచి స్థాయిలో ఉన్నట్టయితే ఊరికి చాలా మంచి పేరు వస్తుంది. ఈ కలెక్టర్ ఏ ఊరు? చాడ. ఏ మండలం? మూటకొండల మండలం. జిల్లా ఏది? యాదాద్రి. అంటే ఇంత ఆ యొక్క ఒక గొప్ప తెలుగుతోని ఒక వ్యక్తితోని మన ఊరి యొక్క పొగడత, ఊరి యొక్క మనుషులం అంతా బయటకు వస్తుంది. దాదాపు మీరు అందరి విద్యార్థులు కూడా విద్యకు చాలా ప్రాధాన్యత ఇచ్చి ఈ ఊరిని చాలా గొప్పగా పొగుడుతూ ముందుకు పోవాలి. ఈ అవకాశం ఇచ్చినటువంటి హెడ్ మాస్టర్ గారికి థ్యాంక్స్. ధన్యవాదాలు సార్లు. వేదికమై ఉన్న వాళ్ళందరూ కూడా పాఠశాలకు ఎల్లవేళలా నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా 110 లాస్ట్ ఇయర్ రాగానే సెంచరీ టార్గెట్ పెట్టుకున్నాను. ఒక 4 అడుగుల దూరంలో మిగిలిపోయాం సార్ యాదిరెడ్డి సార్ అయితే పిల్లలు కూడా మేము పోయించినాక కూడా మళ్ళీ పోయి పిల్లల్ని పట్టుకొచ్చారు సార్. 6 వచ్చారు సార్. ఇప్పుడు మేము పోయింది కాకుండా మాకు తెలియకుండా కూడా పోయి పట్టుకొచ్చారు. కాబట్టి అంత సహకారం ఉంది గ్రామస్తుల నుంచి. కాబట్టి వాళ్ళకి ఎల్లవేళలా మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాం. నెక్స్ట్ శ్రీనివాస్ గారు ఒక నిమిషం మాట్లాడేస్తాం. ఈ ప్రోగ్రాంకు ఇచ్చేసినటువంటి మన డిఓ సార్, ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి డిఓ సార్కి, ఇక్కడ ఉన్నటువంటి పెద్దలకు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. నేను ఇదే పాఠశాలలో చదివినాను. ఇదే పాఠశాలలో చదివి నేను కాకతీయ యూనివర్సిటీలో బీపీడీ ఎంపీడీ కంప్లీట్ చేసుకున్నాను. ఇప్పుడు స్పోర్ట్స్ పరంగా నేను కాకతీయ యూనివర్సిటీలో ఒక 4 years కోచ్గా పనిచేశాను. నేషనల్ ఇంటర్నేషనల్ ప్లేయర్స్ తయారు చేసినాను. తర్వాత ఈ మధ్యలో కొన్ని అనివార్య పరిస్థితుల వల్ల నేను జాబ్ బంద్ చేసి ప్రజాసేవ చేస్తున్నాను. ఈ సేవలో భాగంగా మీరు కూడా మంచిగా చదువుకొని తల్లిదండ్రులకు, గ్రామానికి పేరు తేవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తాను. చరిత్ర 130 సంవత్సరాల చరిత్ర గల పాఠశాల కాబట్టి మన పాఠశాలకు సహాయం చేసే వాళ్ళందరూ మన పాఠశాలలో చదివిన వాళ్ళే. ఒకప్పుడు స్టేజ్కి ముందు అలా కూర్చున్న వాళ్ళే కొన్ని సంవత్సరాల తర్వాత స్టేజ్ మీదకి వచ్చి ఈ స్థాయికి వచ్చారు. కాబట్టి విద్యార్థులందరూ గమనించి భవిష్యత్తులో ఈ అవకాశాలను వినియోగించుకొని పై చదువులు చదువుకొని జీవితంలో ఉన్నతంగా స్థిరపడాలని ఆశిస్తూ అనంతల సునీల్ రెడ్డి గారిని ఈరోజు ఈ కార్యక్రమానికి ప్రధాన కారకులైనటువంటి ఎంతో సంతోషంతో ఆహ్వానిస్తూ మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. సభకు నమస్కారం. వేదిక పైన ఉన్న ప్రతి ఒక్కరికి పేరు వేదిక పైన ఉన్న పెద్దలందరికీ పేరు నమస్కారం. మనం ఈ ఏజ్లో చదువుకోవడం అనేది చాలా, మనం ఎప్పుడు చేసే పని ఆ టైంలోనే చేయడం చాలా మంచిది. అన్నిటికన్నా ఉపాధ్యాయ వృత్తి చాలా ప్రధానమైనది. ఆ ఉపాధ్యాయ వృత్తి అనేది అందరికీ రాదు. మామూలు ఏ పనైనా ఎవరైనా చేయొచ్చు. ఉపాధ్యాయ వృత్తి అనేది ఒక అదృష్టం, వరంగా భావించాలి. దానివల్ల ఎన్నో కుటుంబాలు బాగుపడుతూ ఉంటాయి. మామూలుగా మాలాంటి పనులు ఎవరైనా చేస్తే ఉపాధ్యాయ వృత్తి అనేది ప్రకృతికి దైవ అనుగ్రహంతో వచ్చేది. దానివల్ల ఎంతోమంది ఒక కలెక్టర్, ఒక ఐఏఎస్, ఐపీఎస్ ఎంతోమంది తయారు చేసే వృత్తి అది గౌరవంగా ప్రధాన. నేను ఈ కార్యక్రమానికి చేయడం కారణం నా మిత్రుడు, బాల్యమిత్రుడు శివ వెంకటేశ్వర్లు ప్రోత్సాహంతో నేను ఈ ప్రోగ్రాంకి అన్నీ స్పాన్సర్ చేయడానికి కారణం.
ధన్యవాదాలు సార్. మీరు ఈ పాఠశాలలోనే చదువుకొని ఈ విలేజ్ నుంచి ప్రస్తుతం బెంగళూరులో బిల్డర్గా సెటిల్ అయ్యారు సారు. సార్ ఇప్పుడు వెంకన్న సారు ఇంతకుముందు చెప్పినట్టుగానే సార్ ఇద్దరు క్లాస్మేట్స్ అయితే సందర్భం వచ్చినప్పుడు పిల్లలకు ఫస్ట్ డైరీలు కావాలి. మేము మామూలుగా లాస్ట్ టైం నోట్బుక్లో మేము డైరీలు మెయింటైన్ చేసాం సార్. డైరీలు కావాలంటే ఫస్ట్ సార్తో డైరీలు ఇప్పించారు సార్. డైరీల తర్వాత కొంచెం స్పోర్ట్స్ డ్రెస్ అయితే బాగుంటుంది అనగానే వెంకన్న సారు సునీల్ గారితో కలిసి ఇది ఇప్పించడం జరిగింది సార్. ఇది మామూలుది కాదు సార్. మామూలుగా మేము గతంలో పాఠశాలలో పనిచేసినప్పుడు ఒక కబడ్డీ టీంకు, ఒక వాలీబాల్ టీంకు ఒక 10 మందికి స్పోర్ట్స్ డ్రెస్ ఇప్పించడానికే చాలా ఇబ్బందులు పడ్డ పాఠశాలల నుంచి వచ్చాం సార్. ఇక్కడ ఒకేసారి ఇంతమంది పిల్లలకు 120 డ్రెస్సులు సార్. నెక్స్ట్ ఇయర్ కూడా దృష్టిలో పెట్టుకొని 120 ప్యాంట్లు సార్, 120 ఎల్లో టీషర్ట్స్, 120 బ్లూ టీషర్ట్స్ అంటే నెక్స్ట్ ఇయర్ దృష్టిలో పెట్టుకోండి సార్. ముందు జాగ్రత్త పెరుగుతా కూడా సార్ ముందే చెప్పింది సార్. కానీ మేము ముందైతే 120 దృష్టిలో పెట్టుకొని పెట్టాము సార్. మేము ప్రైమరీ స్కూల్లో కూడా స్ట్రెంత్ బాగా పెరిగింది సార్. మేము దాన్ని దృష్టిలో పెట్టుకొని స్ట్రెంత్ పెంచే ప్రయత్నం చేస్తున్నాం సార్. వేదికపై నుంచి మళ్ళొకసారి విద్యార్థుల తరఫున పాఠశాల వైపు నుంచి సునీల్ రెడ్డి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. మీరు చేసే సహాయం మీకు చిన్నది అనిపించవచ్చు కానీ మా విద్యార్థులకైతే చాలా ఉపయోగపడుతుంది సార్. జనరల్గా పేరెంట్స్ అనేవాళ్ళు ఏం కోరుకుంటారంటే అది ప్రైవేట్ స్కూలా గవర్నమెంట్ స్కూలా తర్వాత విషయం, కానీ పిల్లలకు క్వాలిటీ ఎడ్యుకేషన్ కావాలి, ప్లస్ పిల్లలు డిగ్నిటీగా ఉండాలి. కాబట్టి అంటే ఆల్రెడీ ఇప్పుడు తీన్మార్ మల్లన్న గారు ఇచ్చినటువంటి షూ వేసుకొని ఉన్నారు సార్. పిల్లలు షూ వచ్చినాయి సార్. ఐడి కార్డ్స్ ఏమో సూదగాని హరిశంకర్ గౌడ్ గారు ఇప్పించారు సార్. లాస్ట్ ఇయర్ మండలం మొత్తం లాస్ట్ ఇయర్ ఇచ్చారు, ఈసారి ఇచ్చారు సార్. ఐడి కార్డు వచ్చినాయి, షూస్ వచ్చినాయి సార్. ఇప్పుడు డ్రెస్సులు ఇప్పిస్తున్నారు. కాబట్టి మేము ఫుల్ ప్లేడ్షీట్తోని ప్రైవేట్ స్కూళ్ళకు ఏమాత్రం కూడా క్వాలిటీ ఎడ్యుకేషన్లో తగ్గట్లేదు, పైగా అపియరెన్స్లో కూడా మేము ఆ విధంగా ప్రయత్నం చేస్తున్నాం సార్ గ్రామస్తుల సహాయంతో. కాబట్టి గ్రామస్తులందరికీ పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. గుర్రాల రమేష్ గారు అయితే ఒక్క చిన్న ఫోన్ కాల్ సార్, మాకు సీసీ కెమెరాలు అయితే బాగుండు అని అనుకున్న సందర్భంలోనే ఎంబడే వితిన్ 2 days 3 daysలో ఫిట్ చేసిపోవడం జరిగింది సార్. కాబట్టి చాడాలో అంటే పాఠశాలలో సౌకర్యాల కొరత ఉన్నప్పటికీ చాడాలో సౌకర్యాల కొరతను తీర్చేటువంటి వారు ఉన్నారు. కాబట్టి ఎంతో సంతోషంగా పనిచేస్తున్నాం సార్. కాబట్టి పాఠశాల వైపు నుంచి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ మనకు అన్ని విషయాల్లో అండదండలో ఉంటూ ఆపద సమయంలో 7 స్టూడెంట్స్ను ఇచ్చి మాకు స్ట్రెంత్ పెంచుకోవడానికి ఉపయోగపడి మళ్ళీ ఈ సంవత్సరం కూడా స్ట్రెంత్ని ఇచ్చి దగ్గర ఉంటుంది సార్. యాక్చువల్గా అది ఇక్కడే ఫీడింగ్ సార్. 4 కిలోమీటర్లు మాకుంటుంది సార్. అన్నకు 7 కిలోమీటర్లు ఉంటుంది. ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఉండదు. చందపల్లి స్కూల్ క్లోజ్ కావడంతో పిల్లలు కొంచెం అటు ఇటు డిస్టర్బ్ అయ్యారు సార్ 2 years బ్యాక్. తర్వాత ఇక అటు కొందరు పోతూ ఉంటే మేము తీసుకొచ్చాం సార్. అక్కడ ప్రైవేట్ స్కూల్ విశ్వశాంతి స్కూల్ ఒకటి ఉంది, అక్కడ నుంచి అన్న స్కూల్ నుంచి తీసుకొచ్చి మొత్తం మీద ప్రస్తుతం అయితే 22 మందితోని ఆ విలేజ్ నుంచి రావడంతో మేము ఎక్కువ స్ట్రెంత్ కావడానికి ప్రధానమైన కారణం చందపల్లి పేరెంట్స్ సార్ పేరెంట్స్ను కన్విన్స్ చేసి తీసుకొచ్చాము. అదే ప్రయత్నంలో మా టీం కూడా చాలా బాగుంది సార్. మంచి టీము, టీచర్స్ అందరూ ఒక టీం వర్క్గా ఏ ఆదేశం ఇచ్చినా మీరిస్తే మేము ఎలాగ ఫాలో అవుతున్నామో మేమిస్తే అదే నిబద్ధతతోటి మా స్టాఫ్ బాగా పనిచేస్తుంది సార్. కాబట్టి అదే ధైర్యంతో పేరెంట్స్కు ధైర్యంతో వాగ్దానం అయితే చేసి వచ్చాం సార్. మీరు ఎక్కడి నుంచి అయితే ప్రైవేట్ స్కూల్ నుంచి తీసుకొస్తారో అంతకంటే స్టాండర్డ్ తక్కువ ఉంటే మమ్మల్ని వచ్చి అడగండి అని చేసి వచ్చాం సార్. అందులో మా సిఆర్పి వాళ్ళ అమ్మాయి కూడా ఉంది సార్. 6th సిఆర్పి అమ్మాయి కూడా మా స్కూల్లోనే జాయిన్ చేయించడం జరిగింది సార్. చాలామంది ఎంప్లాయీస్ కూడా పిల్లలు మా పాఠశాలలో మమ్మల్ని నమ్మి చేయించడం జరిగింది. మేము ఎలాంటి నమ్మకాన్ని వమ్ము చేయకుండా మా టీం అంతా సమిష్టిగా పనిచేసి మేము విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తామని కోరుకుంటున్నాం సార్. ఎంఈఓ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. స్పోర్ట్స్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా విచ్చేసినటువంటి మన గౌరవ డిఓ గారికి, అదేవిధంగా వేదిక పైన పెద్దలందరికీ, వేదిక ముందున్న అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. సార్ నేను 2015, 16, 17 మధ్యలో వెళ్ళాను సార్. ముత్రేడుగూడెం చేశాను, పక్కకి ఇదే గ్రామ పంచాయతీ. అప్పటి నుంచి చూస్తున్నాను సార్ చాడా విలేజ్లో ఉన్నటువంటి విలేజర్స్ పాఠశాల అంటే దాదాపు ఒక 50 మంది
సమకూర్చడంలో ముందున్నారు సార్. దీనికి సారు ఒకటే చెప్తుంటాడు, డిఓ గారు మాకు ఎప్పుడూ చెప్తుంటాడు, పాంప్లెట్స్లో కూడా మాకు సార్ సలహాలు ఇస్తుంటాడు. స్కూల్లో మధ్యాహ్న భోజనం ఉచితము, యూనిఫామ్స్ ఉచితము, టెక్స్ట్ బుక్స్ ఉచితం అంటే సార్ పెట్టవద్దు అంటాడు. ఫస్ట్ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తామని ఫస్ట్ పెట్టండి, తర్వాతనే ఇవన్నీ పెట్టండి అని సార్ చెప్తాడు. కాబట్టి మేము కూడా మా మండలంలో దాదాపుగా అందరం కూడా క్వాలిటీ ఎడ్యుకేషన్ తీసుకున్నాం సార్. మీ యొక్క మార్గదర్శకత్వంలో మీరు చేసిన సూచన చాలా మాకు కలిసి వచ్చింది సార్. ఎందుకంటే మీరు ఫిబ్రవరిలోనే మాకు బడిబాట కార్యక్రమాన్ని స్టార్ట్ చేయమని మాకు సూచించడం, దాన్ని మేము నుంచే సార్ట్అవుట్ చేసుకోవడం, పిల్లల్ని తీసుకోవడం, వాళ్ళ ఫోన్ నెంబర్స్ రాసుకోవడం, వాళ్ళని 1కి 4 సార్లు కలవడం, దాంతో బాగా స్ట్రెంత్ను మేము సస్టైన్ చేసుకోగలిగాం సార్. మా దగ్గర హై స్కూల్లో వెళ్ళినప్పుడు చూస్తుంటే కొంచెం జెలసీ అనిపిస్తుంది. చాలా స్టాఫ్ చాలా మంచి స్టాఫ్, ఎంత డెడికేటెడ్ కమిటెడ్ స్టాఫ్ అంటే మంచి టీచర్స్ అందరు కూడా పోటీపడి పనిచేసే టీము చాడ హై స్కూల్లో ఉంది. చాడ 2016లో ఆదిరెడ్డి సార్ వాళ్ళ అల్లుడు అందరికీ మన చాడకు 5 లక్షలు, దాదాపు 4 నుంచి 5 లక్షల పూర్తి చేసేటువంటి టేబుల్స్ పంపించారు. నేను అప్పుడు ముత్తిరెడ్డి కూడా చేస్తున్నాను. నేను సార్ దగ్గరికి వెళ్ళాను పర్సనల్గా, బాయ్ దగ్గర పోయాం సార్ లేదంటే. పోతే మాకు 40 బెంచ్లు ఇచ్చారు, 40 టేబుల్స్ డ్యూయల్ డెస్క్. ఇప్పుడు ముత్తిరెడ్డి కూడా ఉన్న బెంచెస్ సార్ వాళ్ళు ఇచ్చినాయి, మిగిలినవి సార్ మాకు ఇచ్చేయండి సార్ అంటే ఇచ్చాడు. అప్పుడు కొద్దిగా టైట్ నడుస్తుంది ముత్తిరెడ్డి కూడా నుండి చాలా, అయినా కూడా అవన్నీ ఏం లేకుండా సార్ సంతోషంగా ఇవ్వడం జరిగింది. సార్ వాళ్ళ అల్లుడు కూడా అప్పుడు దుబాయ్ నుంచి రావడంతో మేము కూడా స్కూల్కి ఇన్వైట్ చేసాం. సార్ వాళ్ళ అల్లుడిని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. మంచి మేము సార్ బలగంగా రెడ్డి సార్ చెప్తుంటాం, మీరు కనుక మన స్కూల్లో మంచి పిల్లలకు క్వాలిటీ ఎడ్యుకేషన్ చూపెడితే ఆటోమేటిక్గా విలేజ్ నుంచి సార్ వాళ్ళు, వేదిక పైన సార్ వాళ్ళు అందరూ కూడా మనకు కావాల్సినటువంటి సౌకర్యాలు వాళ్ళే సమకూరుస్తారు అని అనుకోవడం జరిగింది. వేదిక పైన ఉన్నటువంటి గ్రామ పెద్దలందరూ కూడా మళ్ళొకసారి మండల విద్యాశాఖ పక్షాన ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సారు మొన్న చిన్న సూచన చేశాడు, స్టడీ అవర్స్ స్టార్ట్ చేయండి అని ఒక మాట స్టార్ట్ చేశాడు సారు 10th క్లాస్. ఆల్రెడీ మా మండలం స్టార్ట్ చేశారు సార్. మా స్కూల్లో కూడా చిన్న 15th ఆగస్ట్ తర్వాత మొన్న మీటింగ్ పెట్టి చెప్పాను. హై స్కూల్లో కూడా మీరు చెప్పినటువంటి సూచన అందరికీ అందిస్తున్నాను సార్. ఐదర్ మార్నింగ్ ఆర్ ఈవినింగ్ ఏదైనా ఒకటి సెషన్ స్టార్ట్ చేయండి 10th వాళ్ళకి అని చెప్పడం జరిగింది. అది కూడా తీసుకుంటాం సార్. తీసుకొని మీరు చేసినటువంటి మార్గదర్శకం నడుస్తాం సార్. మా మండలానికి ప్రత్యేకంగా చాడకు వచ్చినందుకు, టైం తీసుకొచ్చినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా మంచి టీచర్లు ఉన్నారు మన దగ్గర, మీకు అందరికి బాగా చక్కగా చెప్తున్నారు. దానికి నిదర్శనం 3 పిల్లలు మాట్లాడారు కదా, చాలా ఎక్సలెంట్గా మాట్లాడారు. ఈవెన్ ప్రైవేట్ స్కూల్లో పిల్లలు కూడా అంత బాగా మాట్లాడతారని అయితే నేను అనుకోవడం లేదు. నేను కొన్ని చాలా చూశాను, మాట్లాడతలేరు. మీరు ఇదే స్ఫూర్తితోటి టీచర్లందరికీ రిక్వెస్ట్ చేసేవాను, మన ప్రభుత్వ పాఠశాల పైన నమ్మకం ఏర్పడాలి. నమ్మకం ఏర్పడాలంటే ఆల్రెడీ ఏర్పడ్డది, ఇంకా నమ్మకం ఏర్పడాలి. ఆ ప్రైవేట్ పాఠశాల అన్నీ మూతపడాలంటే దానికి తగ్గట్టు మీదే శ్రమ, నాదేం లేదు. నేను నిమిత్తం మాత్రమే, నేను డిఓలు వస్తుంటారు పోతుంటారు, కానీ గ్రౌండ్లో ఉండి పనిచేసేది మీరే, టీచర్లే. కాబట్టి టీచర్ని మిమ్మల్ని మీరు కాపాడుకుంటూ మన విద్యా వ్యవస్థను కాపాడండి. అది మీ చేతిలోనే ఉంది, మీరు మాత్రమే చేయగలుగుతారు అది. కాబట్టి నేను ప్రతిసారి అదే చెప్తున్నాను. టీచర్లందరూ చాలా చక్కగా పనిచేస్తున్నారు. మనకి చాడా విలేజ్కి మంచి అద్భుతమైన డోనర్స్ ఉన్నారు, చాలా మనసు సౌహృదయగలిగిన డోనర్స్ ఉన్నారు. వారు ఏదంటే అది అడిగి ఇస్తున్నారు, మరి వారి అక్షయపాత్ర లాగా ఉన్నారు. కాబట్టి దాన్ని యూటిలైజ్ చేసుకోవాలి, మీరే యూటిలైజ్ చేసుకోవాలి. మన మీద నమ్మకం ఏర్పడేటట్టు చాలా వాళ్ళు ఇవ్వాలంటే ముందు మనల్ని నమ్మాలి. నమ్మకం ఏర్పరచాలంటే క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి. అదే ఒకటే నేను కోరుకున్నది. క్వాలిటీ ఎడ్యుకేషన్ ఏర్పడితే ఇప్పుడు 90 కాదు 500, 600 హై స్కూళ్ళు ఉన్నాయి. అంత స్ట్రెంత్ మళ్ళీ వస్తుంది, పూర్వవైభవం వస్తుంది. గతంలో మీరు ఇక్కడ చదువుకున్నప్పుడు ఎంత ఉండే సార్? 300 మంది ఉన్నారు. అది వస్తుంది ఆటోమేటిక్గా. బలగంగా గారే 80 ఇప్పుడు కూడా మరి 83 ఓన్లీ క్లాసే 83 క్లాస్ ఒక్క క్లాసే 83 అట.
అంటే ఒక 10 మంది ఎక్కువ ఉన్నారు. ఇప్పుడు టోటల్ స్కూల్ అంత స్ట్రెంత్. మరి మళ్ళా పూర్వ వైభవం అంటే ప్రతి క్లాస్లో 80 రావాలా. మరి బాలగంగాధర్ గారు ఎలా చేస్తారో ఏందో. మరి మీకైతే అన్ని వనరులు వీళ్ళు సమకూరుస్తున్నారు కాబట్టి దాంట్లో మీకు కొదవలేదు. ఇప్పుడు మీరు కొదవ అసంతృప్తి ఉన్నారంటే సముద్రం తలా పెట్టుకొని చేప దుబ్బకేసినట్టే అవుతుంది. టీచర్లు కూడా మంచి టీచర్లు ఉన్నా ఒక ఇలా ఆల్రెడీ ఎవరికైనా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉందా? సిన్సియర్గా చెప్పాలా. ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లేదా? వెరీ గుడ్. ఎవరు రీల్స్ చేయరు కదా? ఓకే, దానివల్ల ఉపయోగం లేదు. మన పేరు ఖరాబు తప్పితే ఉపయోగం లేదు. అది తిండి పెట్టదు. ఎవరన్నా ఉంటే డిలీట్ చేయండి ఈరోజే. అందరూ 4 o'clock or 5 o'clock లేవండి. ఒక టైం టేబుల్ పెట్టుకోండి. దాని ప్రకారంగా ఓన్లీ ఒక 4 o'clock కనుక డైలీ లేస్తే 6 వరకు 2 hours మీకు ఇష్టమైంది లేదా కష్టమైంది ఏదన్నా సబ్జెక్ట్ సీరియస్గా చదువుకోండి. లౌడ్ రీడింగ్ చేయండి. లౌడ్ రీడింగ్ చేయడం వల్ల మీలో మీకు కాన్ఫిడెన్స్ జరుగుతుంది, ప్లస్ ప్రొనౌన్సియేషన్ వస్తుంది. మీరు చదువుకొని అక్కడ అర్థం కాని ఏదైనా ఉంటే పెన్సిల్తో అండర్లైన్ చేసుకొని స్కూల్కి వచ్చి టీచర్లను అడగండి. టీచర్లు కూడా ఇంకా ఎక్కువ చెప్పడానికి ఆస్కారం ఉంటుంది. మీరు ఏం డౌట్స్ అడగకపోతే టీచర్లు కూడా ఏదో మామూలుగా చెప్తూ ఉంటారు. అదే డౌట్స్ అడిగినానుకో ఇంకెక్కువ ఇంట్రెస్ట్గా చెప్తారు. వాళ్ళు కూడా ముందు ప్రిపేర్ కావడానికి అవకాశం ఉంటుంది. మీరు కనుక డైలీ 2 hours కనుక అంటే 6 o'clock మీరు 4 o'clock లేకుండా 6కి లేచిరు అనుకోండి, 2 hours టైం డైలీ వేస్ట్ చేసినట్టే. రోజుకి 2 గంటలు, వారానికి ఎన్ని గంటలు అవుతుందమ్మా? 14 hours వేజెస్. మంత్లీ 60 hours, 30 days. మంత్లీ 30 days అనుకుందాం. ఇంటూ 2 60 hours మంత్లీ. 60 hours వేజెస్. 60 hours అంటే ఎన్ని రోజులు? సార్ చెప్తున్నాడు, ఎప్పుడో చదువుకున్నాడు, ఇప్పుడు కూడా టకటగా చెప్తున్నాడు. మీరెవరు నెలలో 2.5 రోజులు మీరు వెయిట్ చేస్తున్నట్టే 4 o'clock లేవకుంటే. ఇక సంవత్సరానికి క్యాలిక్యులేట్ చేసుకుంటే ఇంకెక్కువ అవుతుంది. 30 days అంటే 1 month వెయిట్ చేస్తున్నాడు. సంవత్సరంలో 1 నెల వెయిట్ చేస్తున్నట్టే. కాబట్టి 4 o'clock ఇప్పటి నుండి అలవాటు చేస్తారు. మీరు డాక్టర్గా అవుదామనుకున్నా, ఇంజనీర్గా అవుదామనుకున్నా, IAS ఆఫీసర్ అవుదామనుకున్నా, IPS ఆఫీసర్ లేదా టీచర్ అవుదామనుకున్నా చదువుకోవాలి. చదువుకుంటేనే అవుతారు. ఇక్కడే బేస్ ఇక్కడే. కాబట్టి ఇక్కడ నుండే మీరు వెళ్ళాలా, అద్భుతంగా తయారయ్యే అవకాశాలు ఉంటాయి. చదువుకోకపోతే ఏమీ లేదు. చదువుకుంటే మీకు మంచి గౌరవం సంఘంలో దొరుకుతుంది. తర్వాత మీ తల్లిదండ్రులకు మంచి గౌరవం వస్తుంది. మీకు చెప్పిన పాఠశాలకి గౌరవం ప్లస్ టీచర్లకు కూడా మంచి గౌరవం వస్తుంది. ఇది ఎందుకు చదువుకోమంటున్నా, ఎందుకు ఎదగమంటున్నా అంటే దేశానికి మీరు వెన్నుపూస లాంటి వాళ్ళు. ఈరోజు వాళ్ళులే రేపటి పౌరులు. మీరు దేశ ప్రగతికి ఉపయోగపడతారు. ఏదో వచ్చామా పోయామా కాదు. దేశ ప్రగతికి ఉపయోగపడాలంటే సంకల్పం తీసుకోండి. మీ వంతు సాయం మీ వంతు చేయాలనుకుంటే మీరు ఈ రోజు నుండే చదవడం స్టార్ట్ చేయండి. మన ప్రభుత్వ పాఠశాలల పైన నమ్మకం కూడా దానివల్ల ఏర్పడుతుంది. మంచి అద్భుతమైన టీచర్లు ఉన్నారు, ఉపయోగించుకోండి. వచ్చే చాలా పోటీ ప్రపంచంలో తట్టుకొని నిల్చోవాలంటే చదువుకోవాలి. చదువుకుంటేనే మీ కాళ్ళ మీద మీరు నిలబడతారు. రేపు పొద్దున ఇవాళ ఆడ కూర్చున్నారు, రేపు పొద్దున ఇక్కడ కూర్చోవాలి. కూర్చొని మళ్ళీ మీరు 10 మందికి మీ పాఠశాల కానీ ఇతరత్ర వేరే వాళ్ళకి కానీ సంఘంలో మీరు సహాయం చేయాలి. సహాయం చేయాలంటే మీరు చదువుకోవాలి. ఎటు తిరిగినా భూమి గుండ్రంగా ఉంది అంటూ చదువు మీదనే ఉంటుంది. ప్లస్ ఆడుతూ పాడుతూ చదువుకోవాలి. టీవీలు చూడొద్దు, ఆడుతూ పాడుతూ ఫిజికల్గా గ్రౌండ్లో ఎగరండి. మీకు వచ్చిన ఆట మీద ఇంట్రెస్ట్ పెట్టి ఆడుకొని చదువుకోండి. మంచి టీచర్లు ఉన్నారు, క్వాలిఫైడ్ ఎక్స్పీరియన్స్ టీచర్లు ఉన్నారు. మన గవర్నమెంట్ స్కూల్లో మిమ్మల్ని అద్భుతంగా ఒక శిల్పి దాన్ని చెక్కి ఎట్లయితే తయారు చేస్తారో అట్లా మిమ్మల్ని తయారు చేసే శక్తి వాళ్ళల్లో ఉంది. వాళ్ళు చేస్తారు. వాళ్ళు చెప్పినట్టు విని చక్కగా చదువుకోండి. థ్యాంక్ యూ. నాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు అనంతుల సునీల్ రెడ్డి గారు ఇచ్చేటువంటి స్పోర్ట్స్ డ్రెస్ డిస్ట్రిబ్యూషన్ గౌరవ డిఓ గారి చేతుల మీదుగా విద్యార్థులు ఒక్కొక్కరు వచ్చి తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఓకే సార్.
అంటారా బాయ్స్ తొందర తీసుకున్న వాళ్ళు ఇక్కడ నేను కూడా ఎంతలో ఫస్ట్ వచ్చినప్పుడు ఆర్డర్ ఇస్తా, సెకండ్ వాళ్ళు ఆర్డర్ ఇస్తా, స్కూల్ పట్టుకుంటారు మాకు వాళ్ళకు అవి ఇస్తా. విద్యార్థులు వినండి ఒకసారి, సార్ ఏం మాట్లాడుతున్నాడు. అయ్యా నేను స్కూల్ ఫస్ట్ 10th ఫస్ట్ వస్తే 6,000 ఇస్తా, సెకండ్ వస్తే 4,000, స్కూల్ మొత్తంలో ఎవరు ఫస్ట్ వస్తారో నిజమైందా? 10th క్లాస్ స్టూడెంట్స్ ఎవరు? స్కూల్ ఫస్ట్ వచ్చిన వాళ్ళకి 6,000, సెకండ్ వచ్చిన వాళ్ళకి 4,000, స్కూల్ మొత్తంలో ఫస్ట్ వచ్చిన వారికి 1,000 రూపాయలు. ఓకే, థ్యాంక్ యూ అండి. చాలు ముందడికి వచ్చి అనౌన్స్ చేశారు. పోయినసారి సైకిల్ 1 మార్క్తో మిస్ అయిందట, 65 సైకిల్లో మీ స్కూల్కి 1 మార్క్తో మిస్ అయింది. ఈసారి 200 సైకిల్ ఇస్తాను. కలెక్టర్ గారు 200 సైకిల్స్ అన్నాడు. 200 సైకిల్లో ఈసారి ఖచ్చితంగా మీకు 1 2 సైకిల్ రావాలంటే మీరు చదువుకోవాలి. ఓకే, చదవాలి. 16 సెపరేట్ ఈసారి 16 మెంబర్స్. అప్పుడు పరిస్థితులు లేవు, కొట్టొద్దు. డ్రెస్సెస్ సార్ ఇలా ఫాదర్ ఆటో లాస్ట్ టైం నడిపించింది, అప్పుడు సోషల్ వెల్ఫేర్ నుంచి తీసుకొచ్చి. ఇప్పుడు ఈ డ్రెస్ డిస్ట్రిబ్యూషన్ మెయిన్ కావడానికి ప్రధాన కారణం సార్ తీసుకురావడానికి. నెక్స్ట్ సార్ ఈ స్టేజ్ ప్రధానమైన కారణం సార్ సత్యనారాయణ సార్ తీసుకొచ్చి, బేతి వెంకటేశ్వర సార్ తీసుకొచ్చి, ఇద్దరు బ్రదర్సే సార్. ఓకే సార్. ఓకే సార్. ఓకే సార్ లిస్ట్ అనే కనిపిస్తుంది. సార్ సారే సార్ మాకు మార్గదర్శి, తప్పకుండా సార్ మాకు. పట్టరెడ్డి సార్ను సన్మానించాల్సిందిగా కోరుతున్నాం. నెక్స్ట్ ట్యాప్స్ కొట్టాల్సిందిగా కోరుతున్నాం. అడిగిన వెంటనే అమూల్యమైన సమయాన్ని ఇచ్చి పాఠశాలకు వచ్చి మా ప్రోగ్రాంను దిగ్విజయం చేయడానికి ప్రధాన కారణమైనటువంటి గౌరవ డిఓ గారిని చిన్నగా సత్కరించుకోవాల్సిన అవకాశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. మా తృప్తి కోసం సార్, మా తృప్తి తప్పకుండా సార్. స్ట్రెంత్ పెంచుతున్నాం సార్. లేదు సార్, మీరు అందరి తరఫున హెడ్ మాస్టర్ గారికి చేస్తున్నాను. స్ట్రెంత్ 30 పెరిగింది. అంటే
50%, 60లో 30 పెరిగింది అంటే 60 + 30 90 అయింది. 50% పెరిగినట్టే కదా. కాబట్టి మీ అందరి తరఫున హెడ్ మాస్టర్ గారు చేస్తున్నాం, మీరు పర్మిషన్ ఇస్తే అంతేనా? మీరేం ఇష్టపడరు కదా. ఇన్స్టిట్యూషన్ అంటే హెడ్ మాస్టర్ టీచర్ అందరు కలిపి చేసినట్టే. రండి హెడ్ మాస్టర్ గారు. రిక్వెస్ట్ చిరు సన్మానం చేసుకునే అవకాశం ఏంటి సార్ గ్రామస్తుల వైపు నుంచి సార్? ఒక నిమిషం, నాకు దయచేసి గుర్తుపెట్టుకోండి, షాళ్ళు కప్పించుకోవడం నాకు ఇంపార్టెంట్ కాదు. ప్రతి విద్యార్థి మీద ఫోకస్ చేయండి, అప్పుడే నేను తృప్తి పడతాను. షాళ్ళు కప్పినంత మాత్రం తృప్తి పడతాం. ప్రతి విద్యార్థి మీద ఫోకస్ చేసి నాణ్యమైన విద్య ఇవ్వండి. మన వీక్ అనేది కాకుండా ప్రతి విద్యార్థి బయటికి వెళ్ళినప్పుడు చదవడం రాయడం మినిమం రావాలి. అదే నా కాన్సెప్ట్. నేను ప్రతిసారి అదే చెప్తున్నా. అది చేస్తే మీరు నాకు ఇంకా బ్రహ్మాండమైన ఇంతకంటే పట్టు వస్త్రాలు కప్పినట్టు ఫీల్ అవుతాను. ఓకేనా? థ్యాంక్ యూ. స్టేజ్గా అలా విద్యార్థులందరూ క్లాప్స్ కొట్టాలి. ఈరోజు మంచిగా అయిపోయిందిరా. తెలంగాణ జై తెలంగాణ సాంగ్ చేసిన వాళ్ళు పైకి రండి తొందరగా, కాస్ట్యూమ్లో ఉన్నవాళ్ళు. అనిచ్చారా ఇద్దరు మేడమ్స్ మంచి కొరియోగ్రాఫర్ సార్. మా మేడమ్స్ ఇద్దరు కల్చరల్గా బాగా, తెలుగు మేడం హిందీ మేడం. మేడం అయితే మేడం ఒకసారి తెలుగు మేడం మీరు ఇటు సైడ్ ఒకరు అటు సైడ్ ఒకరు రండి.